ఓపెన్ చేయి. ఎంత మమ్మీ 999 999 ఇట్లా రిఫ్రెష్ 10,000 ఎప్పుడైతే ఒక్క 2 minutes గ్యాప్ ఇచ్చే వదిలే. ఒక్క 2 minutes. అమ్మో నాకు టెన్షన్ అవుతుంది దేవుడా. ఇప్పుడన్నా మరి రిఫ్రెష్ అయిపో. ఏది మామా? వస్తుంది ఒక్క నిమిషం వెయిట్ చేయి. రిఫ్రెష్ కొట్టు. వద్దులే అదే అవుతుంది కదా. ఏది మామా? ఏమమ్మా ఉరుముతుంది పైన మీది. భలే ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. కంగ్రాచులేషన్స్. ఎంతైనా ఇంత అంటే చాలా గ్రేట్ మా. అంత అందరు నా వల్ల ఏం కాదు, సబ్స్క్రైబర్స్ అందరు కూడా మీకు రేపు మార్నింగ్ చేస్తా రెడీ అయ్యి వీడియో. నేను మామ ఇప్పుడు ఆపేసి వీడియో ఆపే ఒకసారి. వద్దు ఆపొద్దు. సడన్ గా కరెక్ట్ వద్దు అదే వస్తుంది ఏమో. సడన్ గా అదే వస్తుంది కదా అక్క. ఏందా ఫ్లాష్లు పడుతున్నాయి పైన. దేవుడు ఫోటో తీస్తున్నాడు. దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు మాకు. లాస్ట్ 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 ఇది లైటింగ్ వస్తుంది ఇక్కడ నుంచి. ఒక్కటి ఎవరు సబ్స్క్రైబర్ చివరి నిమిషంలో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అసలు ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే అసలు దేవుడా. అయ్యో 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 అందరికి కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికి, మా ఛానల్ ని ఎంతో ప్రేమతో ఆదరిస్తున్న అందరికి కూడా 10,000 సబ్స్క్రైబర్స్. మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ అన్ని మా మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా మంచి మంచి బ్లాగ్స్, మంచి మంచి షార్ట్ వీడియోస్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని చెప్పి హార్ట్ఫుల్ గా చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో 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 మచ్. కంగ్రాచులేషన్స్ అక్క. చందు చాలా 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 థ్యాంక్స్. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు నీకు అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అది చాలా తక్కువే. అయ్యో పర్లేదు అక్క, ఏముంది. మీరు ఎదగాలి ఇంకా. మధు కూడా నీ సపోర్ట్ కూడా మాకు 100% ఉంది. మిమ్మల్ని మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోము. అసలు మీ రుణం అయితే తీర్చుకోలేంది. చాలా 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 థ్యాంక్ యూ. అయ్యో రుణాలు దాకేందుకు అక్క, ఏముంది. మీకు అక్క మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీ ఇంట్రెస్ట్ కి మేము కొంచెం హెల్ప్ అయ్యాము. సో దేవుడు అంతా ఆశీర్వాదం. ఎందుకంటే ఇంత తొందరగా ఎవరికి ఇంత గ్రోత్ నేను చూడలేదు. 10,000 సబ్స్క్రైబర్స్, ఇంత 15 పోస్టులు కూడా పెట్టలేదు మీరు. ఇంకా 10,000 మంది వచ్చారంటే నిజంగా వెంకటేశ్వర, నేను నమ్మే వెంకటేశ్వర స్వామి మీ వెంటే నమ్ముతా ఉన్నారేమో. సో సునీత ఎక్కడికి? ఆయన చూపించిందారే. సునీత ఏదో చేస్తుంది. సునీత సపోర్ట్ ఎంత ఉంటదంటే అసలు రాక్క ఇంకా తన సలహాలు ఇస్తుంది. నువ్వు ఈ పాట చేయక్క, ఆ పాట చేయక్క అని. నేను నా ఏజ్ తగ్గట్టు ఓల్డ్ పాటలన్నీ తను సెలెక్ట్ చేసి చెప్తుంది. అసలు ఎంత సపోర్ట్ ఇస్తుందంటే చాలా 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 థ్యాంక్స్ సునీత. ఇంట్లో ఏం లేదంటే బెల్లం ముక్క తీసుకో. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ తల్లి, మా బంగారం. సో నాకు నా బిడ్డ ఎలాగో నా సిత్తుగాడు కూడా అలానే అండి. మా సిత్తుగాడిని కూడా మీరు బ్లెస్ చేయండి. చెప్తున్నాను. కొత్తగా ఎవరు ఛానల్ పెట్టుకున్నా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కానీ సపోర్ట్ చేయండి. ఇంత మంచి మనసున్న అమ్మాయిని మాత్రం నేను ఎక్కడా చూడలేదండి. నిజంగా చెప్తున్నా. స్వార్థం ఉండదు, కోపం ఉండదు, జెలసీ ఉండదు. ఎంత మనస్ఫూర్తిగా చేస్తుందంటే అసలు చాలా థ్యాంక్స్ అక్క. అలాగే మన
మా రేణుది కూడా మా శ్రీవారి వెంటే శ్రీమతి మా చెల్లె ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తను కూడా చాలా హార్డ్ వర్క్, చాలా బాగుంటుంది మంచి టాలెంట్ అమ్మాయి. అమ్మాయి కూడా అసలు చాలా టాలెంటెడ్. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. అలాగే వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి, విషెస్ ఇవ్వండి, మీ సపోర్ట్ ఇవ్వండి, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. ఓకే, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్న యూట్యూబ్ కంటెంట్ మంచిగా ఉంది అంటే డెఫినెట్ గా సపోర్ట్ ఇవ్వండి. అదే ఏదైనా పొరపాటు ఉంటే మీరు చెప్పండి, మేము సరి చేసుకుంటాం. ఇంకా మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము తీసుకుంటాం. అదైతే మీరు మీకు తెలియకుండానే చాలా హ్యాపీ చేస్తున్నారు మమ్మల్ని. అంటే మీరు జస్ట్ సబ్స్క్రైబర్ గా చేసుకుందని మీకు అనిపించవచ్చు, కానీ మాకు అది ఎంత పెద్ద బ్లెస్సింగ్ అంటే థ్యాంక్ యూ సో మచ్. ఎంత థ్యాంక్ యూ చెప్పినా చాలా తక్కువనే. ఇవాళ అన్ని గుడ్ న్యూస్ అక్క, చక్కగా అంత మంచి జరిగింది. ఇటు ఆంధ్రాకి అమ్మ అయిపోయింది, తెలంగాణకి అమ్మ అయిపోయింది. అవును, అమ్మతో రాష్ట్రాలకి నేను అమ్మనయ్యా, ఎంత హ్యాపీగా. అవును, పెద్దవాళ్ళు కూడా నన్ను అమ్మ అమ్మ అంటే ఒక కూతుర్ని మనం అమ్మ అని ఎట్లా పిలుస్తామో అట్లా పిలుస్తున్నారు. అంటే అమ్మ అంటే ప్రతి ఒక్కరికి తల్లనే కాదు, కూతుర్ని అమ్మ అంటాం, తల్లిని అమ్మ అంటాం, అట్లా అక్క చెల్లెలని అమ్మ అంటాం. ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటది. నేను అదృష్టవంతురాలుగా అయితే నేను ఫీల్ అవుతున్నా. ప్రతి ఒక్కరు నన్ను ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా నన్ను ఇంత ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నేను యాక్చువల్లీ ఇదంతా రేపు స్పెషల్ వీడియో తీసి పెడదాం అనుకుంటున్నా, అయినా సరే పెడతాను. రేపు మార్నింగ్ ఖచ్చితంగా ఒక స్పెషల్ వీడియో అయితే నేను చేసి పెడతాను. అండ్ చాలా థ్యాంక్స్ మీ అందరికి. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. అక్క తరపున నేను కూడా చెప్తున్నాను. అక్క నాకు చెప్పాను కానీ 22 years నుంచి తెలిసిన అక్క. తను ఎప్పుడు నన్ను అడగలేదు, నేను చందు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించరా ఇంత అంటే. తను ఏమనుకుందంటే మళ్ళీ స్వార్థం అనుకుంటారని ఇన్ని రోజులు ఆగింది. ఒకసారి అడిగింది, అక్క యూట్యూబ్ అంటే చాలా ఉంటుంది అక్క అని చెప్పాను. లేదురా నేను ఎట్లయినా చేసుకుంటామంది. సిత్తుగాడిని అడిగాను, సిత్తు ఏంటి సిత్తు అంటే, సిత్తుగాడు కూడా లేదు మామ మేము చేసుకుంటాము అని చెప్పేసి అంటే, నేను నా వంతుగా హెల్ప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీస్లో షేర్ చేయటము, తనకి హెల్ప్ చేస్తున్నాను. సో ఎడిటింగ్ కూడా నేర్చుకొని కష్టపడి ఎడిటింగ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళే ఎడిటింగ్ నేర్చుకోవడము, వాళ్ళు అంటే ఒక్కసారి చూపించగానే వాళ్ళే అన్నీ నేర్చేసుకున్నారు. అది ఫస్ట్ నాకు నచ్చింది అక్క. ఎందుకంటే ఇప్పుడు ఎడిటింగ్ చేయించాలన్నా లేకపోతే తమ్లైన్ చేయించాలన్నా వేరే వాళ్ళ దగ్గరికి ఇవ్వాలంటే అది వేరేలా ఉంటుంది. బట్ మీరిద్దరు కలిసికట్టుగా చేసుకుంటున్నారు. అండ్ నాకు బాగా నచ్చింది. సో ఒక్కటి ఎస్. సో మీకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కుటుంబం తరఫు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో నిజంగా మీరు చాలా లక్కీ అక్క. నాకు తెలిసి చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంత త్వరగా ఎవ్వరు నేను గ్రోత్ నా కల్లారా ఇంతవరకు నేను చూడలే. అంటే 10,000 మంది ఇంత తక్కువ టైంలో 10,000 మంది అవ్వటము, మానిటైజేషన్ అవ్వటము, డాలర్స్ చూపించడము, ఇవన్నీ కూడా జరిగాయి. ఇది నిజంగా భగవంతుడి సంకల్పం అనుకుంటా నేను. సో నిజంగా ఆయన ఆశీస్సులే అనుకుంటున్నాను నేను. యూట్యూబ్ పెట్టి కూడా 2 years నుండి సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు. అవును, చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు అక్క. కానీ మన అక్క ఒక్కటి గుర్తుపెట్టుకో అక్క, నీకు నేను హెల్ప్ చేశాను. రేపటి రోజున మీకు హెల్ప్ చేసే అవకాశం వస్తే కనుక ఎవరికైనా ఖచ్చితంగా మీరు కూడా హెల్ప్ చేయండి. ఇప్పటికే అడుగుతుంటే షూర్ అమ్మా మేము కొంచెం సెట్ అయిన తర్వాత తప్పకుండా మేము హెల్ప్ చేస్తామని నేను రిప్లై ఇస్తున్నాను. మీరు పైసలు ఇవ్వక్కర్లేదక్క. ఏం చేయాలంటే వాళ్ళు బతకడానికి మార్గం. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను ఒక పని చూపించాను అంటే నాకు తెలిసిన పని ఇదక్క, మీకు కూడా చేస్తా అన్నారు కాబట్టి మీకు వర్క్ చూపించాను. దాంతో పాటుగా ఇప్పుడు ఏంటి జస్ట్ మీకు 1 hour పెడుతున్నారు, దీని మీద ఒక 2 hours టైం పెడుతున్నారు. మిగతా టైం మీరే పని చేసుకుంటున్నారు. కాబట్టి ఆ 2 hours అయినా కొంచెం సిన్సియర్గా దీని తగ్గట్టుగా చేసుకోండి. గౌరవంగా మనం చేసే వీడియోలు బట్టి మనకు ఒక గౌరవం వస్తుంది, మంచి పేరు కూడా వస్తుంది. సో మీరైతే ఎట్టి పరిస్థితుల్లో మంచి వీడియోస్ పెడతారని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క గృహిణి కూడా ఇందులో తప్పేం లేదని వీడియోస్ పెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనాక మంచి వీడియోస్ అంటే మా అక్క రేపు ఏం మాట్లాడుతుంది, మా అక్క ఏం వీడియోస్ పెడుతుంది, ఏం వంటకం పెడుతుంది, సో ఏ విషయాన్ని మనతో చర్చిస్తుంది, ఏ భగవంతుడి గురించి చెప్తుంది, ఏ బుక్స్ గురించి చెప్తుంది, ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి చాలా మంది పిల్లలు నేర్చుకోవాలి. నాకు యూట్యూబ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందండి. నేను ఇప్పుడే అన్ని అలవాటు చేసుకుంటున్నాను, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలని. ఇప్పుడే నాకు స్టార్ట్ అయింది. స్లోగా నాకు వచ్చిన వంటలు కానీ, నాకు తెలిసిన విషయాలు కానీ మీకు చెప్తూ ఉంటాను. ఇక ముందు కూడా మంచి బ్లాగ్స్ అనేవి ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను. మంచి వీడియోస్, మంచి కంటెంట్ అయితే నేను మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లాస్ట్ అమ్మతో నేను అని పేరు గల ఛానల్ పెట్టుకున్న మేము అంతఃకరణ శుద్ధితో మంచి వీడియోస్ మీకు అందిస్తామని సాక్షిగా సూపర్ తల్లిలో సూపర్. అసలు ఎంత మంచి మాట అన్నావో.
ఆ పదం ఆ టైంకి వచ్చింది, మనం ఛానల్ పెట్టేశాము. సో మీకైతే మంచిగా జరగాలి మనస్ఫూర్తి కోరుకుందాం. స్వచ్ఛంగా ఉంటది, కల్ముషం అనేది లేకుండా. సో నేనక్క మేము ఎంతవరకు వీలైతే నీకు ఎంతవరకు హెల్ప్ చేస్తానక్క. మీరంతవరకు చక్కగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరం గోరింటా పెట్టుకున్నాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ.